నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే ఆడవాళ్ళకి సంబంధించిన సంపూర్ణ జాతకాలు చేస్తూ వస్తున్నాం గురుగారు. గతంలో వచ్చేసి మామూలుగా మనం అందరికీ చెప్తూ వచ్చాము, కాకపోతే ఏంటంటే స్త్రీల గురించి ఎక్కువ చెప్పలేదు కదా అని చెప్పి ప్రత్యేకించి మనం స్త్రీల గురించి చెప్తూ వస్తున్నాం గురుగారు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం కర్కాటక రాశి దగ్గర ఉన్నాం. అవును, ఇంతకు ముందులో వచ్చేసి మనం మేషరాశి, వృషభ రాశి, అలాగే మిథున రాశి చేసామండి. లేడీస్ గురించి సంపూర్ణ జాతకం అయితే గురుగారు క్లియర్గా తెలియజేశారు. మీరు ఎవరైనా చూడకపోతే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, తప్పకుండా చెక్ చేయండి. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళ గురించి తెలియజేయండి. తప్పకుండా. వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు, ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అలాగే భవిష్యత్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. అయితే ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు అంటే కనుక ముఖ్యంగా పుష్యమి నక్షత్రం, పునరుసు నక్షత్రం 4 పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. కర్కాటక రాశి అనేసరికి మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే అక్కడికి చంద్రుడు బాగా గుర్తొస్తాడు. ఎందుకంటే రాశ్యాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి. అంటే రాశ్యాధిపతి లక్షణాలు చాలా ఎక్కువగా ఎప్పుడైనా సరే మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారయ్యా, వీళ్ళ గుణగణాలు, లక్షణాలు, ఆలోచనలు కలిసి వచ్చేవి అన్నీ ఏమిటయ్యా అన్నట్లయితే కనుక నిజంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారు చాలా మంచి వాళ్ళు. ఆడవాళ్ళలో కర్కాటక రాశి వారు పుట్టారు అంటే కనుక కుటుంబంలో ఎంతో ఆనందం. ఎందుకంటే వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. మంచితనం, మానవత్వం, మర్యాదతో పాటుగా విపరీతమైన అందం కలిగి ఉంటారు. సాధారణంగా మనకి ఈ రాశిలో ప్రధానంగా కర్కాటక రాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాముడు అది గుర్తొస్తుంటారు. పుంసా మోహన రూపాయ పుణ్యలోకాయేశ్వర మంగళవాణి. చూసిన వెంటనే అందానికి ప్రత్యేకగా ఉండే లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. కర్కాటక రాశి వారు చంద్రుడే తెల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు అన్నట్టుగా వీళ్ళకి అంత కళ ఉంటుంది. వీళ్ళకి మొహంలో కళ కానీ, వర్చస్సు కానీ, తేజస్సు కానీ, ఆకర్షణ శక్తి కానీ, తెలియనటువంటి ఒక పాజిటివ్నెస్ కానీ వీళ్ళలో చాలా బాగుంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అందులో వీళ్ళు ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తారు, నెగిటివ్గా ఆలోచించరు. ఎప్పుడు ఉత్సాహంగా, చలాకీగా, సంతోషంగా ఉంటారు. వీళ్ళు ఆనందంగా ఉంటూ పక్క వాళ్ళని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కర్కాటక రాశి స్త్రీలు. అయితే చిన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే కనుక అందం పట్ల ఆసక్తి బాగా ఉంటుంది, తెలివితేటలు బాగా ఉంటాయి, అలాగే సమయస్ఫూర్తి బాగా ఉంటుంది, ఐక్యూ లెవెల్ బాగా ఉంటాయి, జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, చదువుల విషయంలో బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు. స్నేహితులతో ఆటపాటల ఎందు కానీ, విందు వినోదాల ఎందు కానీ, సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అలాగే చదువు పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పెద్దగా తల్లిదండ్రులు ఎక్కువగా ఏడిపించరు. మాట వినే తత్వం, కొంచెం మొండితనం ఉన్నా, చిన్న చిన్న పేచీతత్వం ఉన్నా కూడా అది కొంత సమయానికి తగ్గిపోతూ వస్తుంది. వయసు పెద్దదయ్యే కొద్ది కూడా వీళ్ళకి తగ్గిపోతూ వస్తుంది. చిన్నతనంలో అనారోగ్య రుగ్మతలు, బాలారిష్ట దోషాల వల్ల అవ్వచ్చు, లేకపోతే రకరకాల దోషాల వల్ల అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్, రోగాలు, చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉంటూ ఉంటాయి. కాబట్టి చిన్నతనంలో మాత్రం హెల్త్ కేర్ వీళ్ళకి బాగా ఎక్కువ తీసుకోవాలి తల్లిదండ్రులు. అలాగే బయటది ఏవో తినేస్తూ ఉండడాలు, ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడాలు, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ స్త్రీలు. కానీ పెరిగి పెద్ద అయ్యేది కొలది కూడా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, మంచి స్తబ్దత వస్తుందని చెప్పచ్చు. అలాగే చక్కని శారీరక సౌష్ఠవం, శారీరక రూపం, శారీరక సౌందర్యం చాలా బాగుంటుంది. వీళ్ళ చిన్నప్పుడు కన్నా పెరుగుతున్న కొలది అందంగా తయారవుతూ ఉంటారు, చక్కని అందాన్ని సంతరించుకుంటూ ఉంటారు. అలాగే వయసు వచ్చే కొలది కూడా వీళ్ళలో తెలియనటువంటి తేజస్సు పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు రంగు కన్నా పెద్ద అయ్యాక రంగు బాగుంటుంది వీళ్ళ దగ్గర అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఏ రంగులో పుట్టినా కూడా అందానికి అయితే వీళ్ళకి పేరు పెట్టలేము. సౌందర్యవతులు అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. చాలా ఆకర్షితులుగా ఉంటారు. కుటుంబంలో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే ఎక్కువగా అందంగా ఉండే వ్యక్తులుగా ఉండగలిగే పరిస్థితి వీళ్ళ కుటుంబంలో బాగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళ స్నేహితులతోటి కానీ, మిత్రులతోటి కానీ చాలా సంతోషంగా మాట్లాడతారు, కలుస్తారు అందరితోటిని. కుటుంబంలో బాగా కలుస్తారు, స్నేహితులతో బాగా కలుస్తారు, పని చేసే చోట బాగా కలుస్తారు. అలాగే మనసులో ఉండే కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు. ప్రతి వ్యక్తిని కూడా నమ్ముతారు, ప్రతి వ్యక్తికి సేవ చేస్తారు, సహాయం చేస్తారు, కుటుంబంలో గౌరవ మర్యాదల కోసం బాగా ప్రాకులాడతారు. ఇలాగేంటంటే మంచి లక్షణాలు వీళ్ళలో విపరీతంగా ఉంటూ ఉంటాయి. అలాగే ఏ పని ప్రారంభం చేసినా నిబద్ధతతోటి, నిజాయితీతోటి, సమర్థతోటి చేస్తారు. కాబట్టి స్త్రీలకి ప్రత్యేకంగా గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు అనమాట. అలాగే వీళ్ళు ఏదైనా అనుకుంటే ఆ పనిని ఖచ్చితంగా సాధించి తీరగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త ప్రాంతాలు తిరగడం, నాలెడ్జ్ను బాగా ఇష్టపడడం, ప్రయోగాలు చేయడం, అలాగే వింతలు, వినోదాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, సినిమా టీవీ మీడియాలో బాగా ప్రావీణ్యులు అవ్వడం,
అలాగే కొత్త విషయాల పట్ల, కొత్త ప్రాంతాల పట్ల ఎక్కువగా మమేకం అవడం లాంటివి వీళ్ళలో బాగా ఉంటూ ఉంటాయి. అలాగే ప్రయోగాలు అంటే ఇంట్లో వంటల విషయంలో అవ్వచ్చు, రకరకాల విషయంలో అవ్వచ్చు, ఎన్నో ప్రయోగాలు వీళ్ళు చేసే తెలివితేటలు వీళ్ళకి బాగా ఉంటాయి. వీళ్ళకి ఆలోచన బాగుంటుంది ఫస్ట్. అంటే సాధారణంగా వీళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయన్నట్లయితే కనుక వీళ్ళు అవసరమైతే పెద్ద ఒక లాయర్లుగా కానీ, ఒక ప్లేడర్లుగా కానీ సమస్యలు పూరించగలిగేటటువంటి శక్తి వీళ్ళలో ఉంటుంది. పెద్ద పెద్ద సమస్యలని అర్థం చేసుకోగలిగే శక్తి, ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోగలిగే శక్తి, ఎక్కువ సమస్యల్ని పరిష్కరించగలిగే శక్తి వీళ్ళకి చాలా బాగా ఉండడం కారణం చేత వీళ్ళు చాలా పెద్ద పెద్ద సంస్థలను స్థాపించగలుగుతారు. పెద్ద పెద్ద వ్యవస్థలో వీళ్ళు ఉండగలుగుతారు. రాజకీయ పరంగా కానీ, వ్యవహారిక పరంగా కానీ అనేక వాటిల్లో వీళ్ళు ఎక్కువగా మంచి పదవులు పొందగలుగుతారు, మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండేటటువంటి స్త్రీలకి పేరు ప్రఖ్యాతలు చాలా బాగా ఉంటాయి. గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో స్నేహం, కుటుంబ సభ్యులతో ఆప్యాయత, ప్రేమానురాగాలు బాగా పంచుకోగలుగుతారు. అలాగే చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది వీళ్ళకి. చదువు విలువ బాగా తెలుసు. చదువు వల్ల ఎలాంటి జీవితం వస్తుందో, చదువుతో ఏమేమి సాధించవచ్చో, చదువు యొక్క గొప్పతనం ఏంటో బాగా తెలుసు. కాబట్టి వీళ్ళు సాధారణంగా చదువుని పెద్దగా నెగ్లిజెన్సీ చెయ్యరు అని చెప్పచ్చు. అందునే ఎక్కువగా సాధారణంగా ఈ యొక్క కర్కాటక రాశిలో స్త్రీలకి చదువు బాగా వస్తుంది. చదువు రాని స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. ఇంట్లో పరిస్థితులు బాగోలేకో అనేక కారణాల చేత చదువు మానేయాలి తప్ప వీళ్ళంటూ చదువు చదివితే బాగా చదువులు చదవగలుగుతారని చెప్పచ్చు. వీళ్ళలో ఎక్కువగా శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు గాను, లేకపోతే మెడిసిన్స్కి సంబంధించినటువంటి వాటిల్లో కానీ, లేదా బిజినెస్ పరమైనటువంటి కోర్సులు చేయడం కానీ అలాంటి వాటిలో బాగా ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. ఆర్ట్స్ పట్ల, సైన్స్ పట్ల, కళల పట్ల బాగా ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. కొత్త విషయాల పట్ల, కొత్త నాలెడ్జ్ పట్ల, యంత్ర పరికరాల పట్ల, పనిముట్ల పట్ల, వీటి పట్ల బాగా ఆసక్తి వీళ్ళకి బాగా ఉంటుంది. స్త్రీలే కదా అని తక్కువ అంచనా వేయక్కర్లేదు. పురుషులతో సమానంగా అనేక రకాల పనులు వీళ్ళు చేయగలుగుతారు. కాబట్టి సామాన్యులు మాత్రం చెప్పక్కర్లేదు. కాబట్టి వీళ్ళలో ఉండే పెద్ద సమస్య ఏమిటంటే కనుక పిరికితనం బాగా ఉంటుంది. తెలియనటువంటి పిరికితనం. ఆ పిరికితనాన్ని వీళ్ళు పోగొట్టుకున్నట్లయితే వీళ్ళు అద్భుతమైనటువంటి గొప్ప విషయాలు సాధించుకోగలుగుతారు. ఒక బింకం, ఒక భయం, ఒక భవిష్యత్తు గురించి ఒక రకమైనటువంటి ఆందోళన, తెలియనటువంటి భయం ఉంటుంది వీళ్ళకి. దానివల్ల ఏమిటా అంటే ప్రతి విషయంలో స్పీడ్గా స్టెప్ వేయలేరు. ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు. కానీ ధైర్యంగా స్టెప్ వేసారంటే మాత్రం వాళ్ళు వీళ్ళ మించిన వాళ్ళు లేరనే ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే కుటుంబంలో తల్లిదండ్రులతోటి కానీ, అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెలతోటి కానీ చాలా ప్రత్యేకంగా ప్రేమాభిమానాప్యతలు వీళ్ళకి ఉంటాయి. అంటే ఎంత బాండింగ్ ఉంటుందంటే ఇంకా చాలా విపరీతమైన బాండింగ్ ఉంటుందని చెప్పచ్చు. శుభకార్యాలు పాల్గొనడం కానీ, అస్తమాటు వాళ్ళకి వీళ్ళకి వెళ్ళడం కానీ, రాకపోకలు కానీ, ఒకవేళ నిజంగా ఏదైనా గొడవలు వచ్చినా, గోలు వచ్చినా తొందరగా వెళ్ళి కలవగలుగుతారు. అన్నదమ్ములతోటి కానీ ఎవరితోటైనా సరే ఏదైనా గొడవ వచ్చినా అది కక్షగా పెట్టుకోరు. మళ్ళీ తిరిగి మనవాడే కదా అన్నది, మనవాడితోటి కదా అని తిరిగి కలిసే లక్షణాలు బాగా ఉంటాయి. అందుకనే స్నేహితులు బాగా ఉంటారు వీళ్ళకి, ఇష్టపడే వాళ్ళు బాగా ఉంటూ ఉంటారని చెప్పచ్చు. అలాగే కాలేజీ వయసులో కూడా ఏంటంటే తోటి విద్యార్థులతోటి ప్రత్యేకంగా, అంటే ఉన్న వాళ్ళలో ప్రత్యేకంగా కనపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్కిల్స్ ఉంటాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి విద్యా విధానం కానీ, చదువుకునే తత్వం కానీ, అలాగే స్పోర్టివ్నెస్ కానీ ఇవన్నీ వీళ్ళలో బాగా ఉన్న కారణం చేత మిగతా స్త్రీలందరూ కూడా వీళ్ళని మెచ్చుకుంటారని చెప్పచ్చు. అలాగే ఏదైనా డౌట్లు అంటే వీళ్ళ దగ్గర తెలుసుకోవడం కానీ ఇవన్నీ బాగా ఉంటాయి. అలాగే వీళ్ళతో స్నేహం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాల వల్ల అనేక కారణాల చేత. అలాగే భర్తతోటి వివాహానంతర జీవితంలో కూడా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు వీళ్ళు అని చెప్పచ్చు. అంటే కుటుంబంలో గౌరవ మర్యాదలు కానీ, పిల్లలతో సౌఖ్యం కానీ, అత్తమామలతో అనుకోవు కానీ, తోటికోటలతోటి, ఆడపడుచులతోటి ఒక మైత్రి కానీ ఇలాంటివి బాగా ఉన్న కారణం చేత వీళ్ళ జీవితం ఎలా ఉంటుందయ్యా అన్నట్లయితే కనుక ప్రశాంతంగా సాగే జీవితంగానే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ జీవితంలో సమస్య రాకుండా అయితే మాత్రం ఉండదు. పర్టికులర్ సమయాల్లో వీళ్ళ జీవితంలో భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో కానీ ఇంకా తెగిపోతుందేమో అన్న స్థితిలో గొడవలు వస్తాయి. కానీ వచ్చినా కూడా వీళ్ళు ఏదో రకంగా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసి మొత్తం మీద ఎలాగైతేనే గండం తప్పించుకుని మళ్ళీ తిరిగి కాపురాన్ని నిలదొక్కుకోగలుగుతారే తప్ప కాపురాలు వదిలేసుకునే ప్రయత్నాలు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా చేయరు అని చెప్పచ్చు. అందుకే సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి 2వ పెళ్ళిళ్ళు, 3వ పెళ్ళిళ్ళు అవకాశాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఏదో జాతకంలో లగ్నం బాగోకో, లేకపోతే నీచ స్థానంలో ఏదైనా శుక్రుడు పడ్డమో, లేకపోతే శుక్రుడు నీచపడ్డమో, ఇలాగేంటంటే కొంచెం కుజు దోషాలు, రకరకాల కారణాల చేత ఏదైనా తేడా రావచ్చు తప్ప, కళత్ర దోషాలు ఉండడం వల్ల ఏదైనా తేడాలు వస్తాయి తప్ప ఒక్కొక్కసారి వైధవ్య యోగాలను ఉంటూ ఉంటాయి. అలాంటి వైధవ్య యోగాలు ఇలాంటివి ఉంటే మాత్రమే వీళ్ళ జీవితంలో భర్తతోటి వైరం కానీ, విడాకులు కానీ,
లేదా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి తప్ప సాధారణంగా భర్తతోటి లాంగ్ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి భర్తతో మైత్రి చాలా బాగుంటుందని చెప్పచ్చు. భర్తతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పంచుకోవడం కానీ, శారీరక సుఖాన్ని పొందడం కానీ, అలాగే ఆర్థికపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం కానీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు పుట్టిన తర్వాత తండ్రికి కలిసి వస్తుంది, పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ భర్తకి కలిసి వస్తుంది. అలాగే వీళ్ళ పేరున ఆస్తులు పెట్టినా, వాహనాలు కొన్నా, వ్యాపారాలు పెట్టినా బాగా కలిసి వస్తుంది. వీళ్ళ పేరున ఏమి చేసినా కూడా చాలా చాలా ముందడుగు వేస్తూ ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి వీళ్ళది ప్రత్యేకమైనటువంటి సక్సెస్ఫుల్ రాశిగా మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఉద్యోగాల విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ మెంటల్ టెన్షన్లు విపరీతంగా ఉంటాయి. స్ట్రెస్ బాగా ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, కెరీర్లో గ్రోత్ ఎక్కువ లేకపోవడం, గుర్తింపు సరిగ్గా లేకపోవడం, అలసత్వం, ఇవన్నీ బాగా ఉంటాయి. ఏది ఎంత కష్టపడుతున్నా నేను ఎదగలేకపోతున్నానే అనే ఒక రకమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం వీళ్ళ జీవితంలో ఉంటాయి. రెండోది వీళ్ళని వాడుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అది ఉద్యోగాలు చేసే చోట, ఇంట్లోన, బయట, స్నేహితుల, అన్ని చోట్ల కూడా. కాబట్టి వీళ్ళు ఏంట్రా అంటే కనుక సర్లే మనవాడే కదా, ఓన్లే చేద్దాంలే అని సాఫ్ట్ నేచర్తో వెళ్ళిపోతూ ఉంటారే తప్ప ఆ కారణంగా వీళ్ళందరినీ వాడుకుని వదిలేస్తూ ఉంటారు. శ్రమజీవులు అని చెప్పచ్చు. బాగా కష్టపడతారు. అలాగే ఎదగాలన్న తపన, సాధించాలన్న తపన, తెలుసుకోవాలన్న తపన బాగా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బద్ధకం ఉండదు వీళ్ళకి, లేజినెస్ చాలా అరుదుగా ఉంటుంది. పనివంతులు, ఎక్కువ పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్లు జరిగినా, వ్యవహారం జరిగినా చాలా ఉత్సాహంగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు. బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుని మోయగలిగేటటువంటి కెపాసిటీ వీళ్ళలో చాలా బాగా ఉంటుంది. అలాగే వంటలు బాగా చేయగలుగుతారు. రెండోది వీళ్ళకి నీట్నెస్, ఓసిడి అంటారు కదా, అలాంటి లక్షణాలు. ఇంటిని అందంగా తీర్చేదిద్దరం, నీట్గా లేకపోతే నచ్చకపోవడం, బట్టలు అందంగా లేకపోయినా లేదా జుట్టు అందంగా లేకపోయినా, వీళ్ళు అందంగా కనపడకపోయినా నచ్చదు. అందుకని కొంచెం శుభ్రంగా, శుచి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఎలా పడితే అలా ఉండడం వీళ్ళకి నచ్చదు అనమాట. అలాగే పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ నీట్నెస్ని బాగా కోరుకుంటారు. అలాగే నిజాయితీని కోరుకుంటారు. మోసం చేయడం వీళ్ళకి నచ్చదు. కుళ్ళు కుతంత్రాలు నచ్చవు. ఏదైనా ఉంటే పైకి చెప్పాలి తప్ప లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుకుంటే వీళ్ళకి నచ్చదు. అలా మాట్లాడుకునే వాళ్ళతో వీళ్ళు స్నేహం చేయరు, సహవాసం చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి భయం అంటే ఎవరైనా ఒకసారి మోసం చేశారంటే వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా వీళ్ళు భయపడతారు. అంటే ఎక్కువసార్లు మోసపోలేరు, ఎక్కువసార్లు పడిపోయి లేవలేరు వీళ్ళు. అలాంటి లక్షణాలు. కొంతమంది ఏంటనుకోండి, పడితే స్పీడ్గా లేస్తారు, వీళ్ళు అలా కాదు, కృంగిపోతారు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి చాలా కాలం నలిగిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, వీక్ అయిపోతారు. వీళ్ళు మానసికంగా క్షోభకు గురైపోతూ ఉంటారు. అంచేత వీళ్ళకి ఏంటంటే తొందరగా పడితే లేవలేరు. కాబట్టి వీళ్ళు భయపడుతూ ఉంటారు. పడిపోకూడదనే భయం, ఎదగాలనే భయం, సక్సెస్ అవ్వాలనే భయం, గొడవలు రాకూడదు, అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు. కాబట్టి వీళ్ళకు కూడా జీవితంలో యుక్త వయసులో మాత్రం ప్రేమ వ్యవహారాలు, కామపరమైనటువంటి కోరికలు, వ్యామోహాలు విపరీతంగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి సాధారణంగా. అయితే జాతకంలో ఉండేటటువంటి శుక్రుడు కుజుని బట్టి తప్ప లేకపోతే కనుక ప్రేమ వివాహాలు ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడాలు, పెద్దలను అయితే అదృష్టం ఏంటంటే ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు కాకుండా ఎలా ఒకలా పెద్దలను ఒప్పించి ఏదో రంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప సాధారణంగా రాంగ్ స్టెప్స్ వేయడం కానీ లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎక్కువగా చేయరు వీళ్ళు సాధారణంగా. అలాగే ప్రేమించిన వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఒకవేళ నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పచ్చు. వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళైనా, వాళ్ళు సరిగ్గా చూడకపోయినా చాలా కాలం పాటు వాళ్ళు మారడానికి ప్రయత్నం చేస్తారు, ఎదురు చూస్తారు, మారడానికి బిహేవ్ చేస్తారని చెప్పచ్చు. కాబట్టి ఆ రకమైన ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాకపోతే ఏది ఏమైనా కూడా వీళ్ళు ఎక్కువ సార్లు మగవాళ్ళ విషయంలో మోసపోతూనే ఉంటారు. చాలామంది వీళ్ళని వాడుకుని వదిలేయడానికి ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి మగవాళ్ళతో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే వీళ్ళ అందం ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించేలా చేయడమే కాదు, కొన్ని తప్పులు చేయడానికి ప్రోత్సహించే పరిస్థితుల్ని కలగజేస్తుంది. కాబట్టి అది వీళ్ళ తప్పు కాదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ అందమే వాళ్ళ శత్రువు అవుతుంటుంది చూసారా, అలా వీళ్ళ జీవితంలో అందంతో పాటుగా మెతకతనం అంటే అవతల వాళ్ళని ఎక్కువగా డిలీట్ చేయలేకపోవడం లేకపోతే వాళ్ళకి దూరం అవ్వలేకపోవడం వల్ల కొన్ని పరిస్థితుల కారణం చేత ఏంటంటే వీళ్ళు చాలా అందంగా ఉన్న కారణం చేత అవతల వాళ్ళు ప్రపోజ్ చేశారనుకోండి, వీళ్ళు కాదని చెప్తారే తప్ప ఆ తర్వాత వాళ్ళు ఏదైనా బలవంతం చేసినా లేకపోతే ఇంకోటి చేసినా లొంగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండవలసిన అవసరం కనపడుతుంది. లేదా కొంతమంది వ్యక్తులతోటి దుర్మార్గులతోటి స్నేహం చేయడం కానీ వ్యవహారం చేయడం కానీ మంచిది కాదు. అలాగే అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. ఏదేమైనా కూడా వ్యామోహాల ప్రభావం కొంతకాలం వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసే
ఇరుక్కునే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఏదో రకంగా వీళ్ళని ఇచ్చేసి అంటే వీళ్ళు వీళ్ళ మనసు ఎలా ఉంటుందంటే కనుక మాయ మాటలకు లొంగుతారు వీళ్ళు. ఆ మాటలకు లొంగిపోయే తత్వం ఉంటుంది. కాబట్టి ఆ మాటలకి లొంగిపోకుండా స్ట్రాంగ్గా ఉండగలిగితే, ఎవరు ఏది పడితే చెప్తే నమ్మకుండా ఉంటే వీళ్ళు చాలా బాగుంటుంది వీళ్ళ జీవితంలో. అది వ్యాపారంలో పెట్టుబడి అవ్వచ్చు, డబ్బుల విషయంలో అవ్వచ్చు, లేదా మగవాళ్ళ విషయంలో అవ్వచ్చు. వీళ్ళు ఏదో రకంగా అస్తమాటు కూడా దీనికి లోనవుతూ ఉంటారు. అలాగే వీళ్ళు అప్పులు ఇవ్వడం మంచిది కాదు. వ్యాపారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి వ్యాపారాలు అయితే చాలా బాగా చేయగలుగుతారు. స్ట్రాంగ్గా వ్యాపారాలు చేయాలి. వీళ్ళు ఏ వ్యాపారం చేసినా కూడా ఎవరిని నమ్మడానికి వీలు లేదు. కింద వాళ్ళు పనిచేసే వాళ్ళు కింద వాళ్ళని కానీ ఎవరిని కూడా నమ్మకూడదు. తొందరగా మోసపోయే గుణాలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ వీళ్ళకు కూడా వ్యాపారాలు బాగా సూట్ అవుతాయి. ఇంట్లో ఉండి చేసే వ్యాపారాలు కానీ, లేకపోతే కనుక కంప్యూటర్ పరమైనటువంటి జాబులు కానీ, లేకపోతే హోమ్లో ఉండేటటువంటి జాబులు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉండి చేసే పనులన్నీ వ్యాపారాలు బాగా సాధించగలుగుతారు. సొంతంగా ఏదైనా వ్యాపారాలు పెట్టినా కూడా బాగా ఎక్కువగా ప్రావీణ్యం సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే వీళ్ళు మామూలుగాను ఈ యొక్క ఇంటిని సంరక్షించేటటువంటి వాళ్ళగాను, లేకపోతే పెద్దవాళ్ళని ఇప్పుడు చూడండి అనాథాశ్రమాలు ఇలాంటివి పెట్టగలిగేటటువంటివి, కేర్ టేకింగ్, లేకపోతే కనుక పిల్లలు సంరక్షించేటటువంటి హాస్టల్స్, పీజీస్ ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. దాంతోపాటుగా వీళ్ళకి అనేక రకాల రంగాలలోనూ అనేక రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సూట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ సూట్ అవుతుంది. అలాగే టెక్నాలజీకి సంబంధించి రిలేటెడ్గా ఉండేవన్నీ సూట్ అవుతాయి. వస్త్రాలు, బట్టల షాపులు బాగా సూట్ అవుతాయి. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి సస్యాలు అంటే కనుక బియ్యం వ్యాపారం బాగా సూట్ అవుతుంది. ధాన్యం వ్యాపారం బాగా సూట్ అవుతుంది. పప్పు ధాన్యాలు బాగా సూట్ అవుతాయి. కిరాణా బాగా సూట్ అవుతుంది. డ్రింక్స్, ఫ్యాన్సీ రంగాలు, తర్వాత అందానికి రిలేటెడ్ కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్ ఐటమ్స్, మసాజ్ సెంటర్లు ఇలాంటివన్నీ బాగా సూట్ అవుతాయి. అలాగే దాంతోపాటుగా ఇంట్లో ఉండి చేసుకునే ఎన్ని రకాల వ్యాపారాలు, ఫుడ్ ఐటమ్స్, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ కూడా బాగా సూట్ అవుతాయి. దాంతోపాటుగా బయట వ్యాపారాలు కూడా ఏవైనా చేయగలుగుతారు వీళ్ళు. అంటే బయట చేసేటటువంటి కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు, మార్కెటింగ్ ఏజెంట్లు గాను, లేకపోతే కనుక ఏదైనా ఒక మీడియేటింగ్ చేసేటటువంటి వాటిలు గాను, రిప్రజెంటేటివ్స్ గాను, ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా సూట్ అవుతారు. విదేశీ పరమైన వ్యాపారాలు చేయగలుగుతారు. విదేశీ ఉద్యోగ వ్యాపారాలు బాగా సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త ప్రాంతాలు తిరగడానికి ఇష్టపడతారు. అలాగే రిస్కులు బాగా చేయగలుగుతారు. అలాగే వీళ్ళకి ఏంటంటే మల్టిపుల్ టాలెంట్లు, మల్టిపుల్ స్కిల్స్ వీళ్ళకి కూడా బాగా ఉంటూ ఉంటాయి. అనేక మంది వ్యక్తులతోటి వీళ్ళ జీవితం ముడిపడి ఉంటుందని చెప్పచ్చు. రిలేషన్లు బాగా ఉంటాయి వీళ్ళకి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం కానీ, లేదా నేను ఇందాక చెప్పాను కదా మీడియేటింగ్ బాగా, మధ్యవర్తిత్వం అంటారు చూసారా, మధ్యవర్తిత్వం బాగా చేయగలుగుతారు. అందుకే ఇలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా బాగా రాణించగలుగుతారని చెప్పచ్చు. అలాగే దానికి రిలేటెడ్గా ఇందులోనైనా సరే స్త్రీలు బాగా యోగించగలిగే అవకాశాలు వీళ్ళకి బాగా ఉంటాయమ్మా. ఓకే, హెల్త్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? హెల్త్ విషయంలో చూసుకున్నట్లయితే సహజ సిద్ధంగా వీళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది. చాలా చూడడానికి అందంగా కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళకి పర్టికులర్ సమయంలో మాత్రం చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు, అలాగే దీర్ఘకాలిక రోగాలు, బీపీ షుగర్లు అవ్వచ్చు, థైరాయిడ్లు అవ్వచ్చు, హార్ట్కి సంబంధించి రిలేటెడ్ అవ్వచ్చు, కిడ్నీలకు సంబంధించిన రాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి విషయాల్లో ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు బాగా ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా శిరోవేదన, పార్శ్వనొప్పి అంటారు కదా, అలాంటివి, ఈ శిరోవేదన, కళ్ళుకి సంబంధించి లాగడాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్క్రీన్ చూసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. బహిష్ట సమయంలో వచ్చే సమస్యలు కూడా వీళ్ళకి బాగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడం, యోగా చేయడం లాంటి అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఓకే, అంటే ఆడవాళ్ళు ఎవరైనా కూడా కెరీర్ వాళ్ళది మధ్యలో ఆగిపోయింది అంటే ఇప్పుడు ఇంట్లో నుండే వాళ్ళు బిజినెస్ కానీ ఏమైనా చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తే అంటే మెయిన్గా కర్కాటక రాశి వాళ్ళకైతే సక్సెస్ అవుతారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సాధారణంగా వీళ్ళకి ఏంటంటే డెవోషనల్కి సంబంధించిన బిజినెస్లు బాగా సూట్ అవుతాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యాపారాలు అంటే పూజా సామాగ్రి అవ్వచ్చు, హోమం సామాగ్రి అవ్వచ్చు, పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటివి పనుమనవచ్చు, లేదా కర్పూరం దండాలని, ఇంకోటని, ఇలాగ ఏదైతేనే శుభకార్యాలకు సంబంధించినటువంటి సామాగ్రిలు అమ్మడం అవ్వచ్చు, ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు బాగా యోగిస్తారు. కాబట్టి అలాంటి బిజినెస్లు కూడా చేయొచ్చు. అలాగే డెవోషనాలిటీ, ఆధ్యాత్మిక చింతన వీళ్ళకి బాగా ఉంటుంది. ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజలు బాగా చేయడం, వ్రతాలు నోములు చేయడంతో పాటుగా భక్తి తత్పరత బాగా ఎక్కువగా ఉంటుంది. దానగుణం, దయాగుణం, సేవాగుణం, సాఫ్ట్నెస్ బాగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. వీళ్ళలో ఉండే ప్రధానమైన మైనస్లు ఏమిటంటే కనుక నమ్మక ద్రోహాలు. చాలామంది వ్యక్తుల విషయంలో వీళ్ళు మోసపోతూ ఉంటారు.
కుటుంబంలో కొన్ని కృంగిపాట్లు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కుటుంబంలో కొంతమంది వ్యక్తులతోటి కానీ, లేదా భర్తతో అవ్వచ్చు, అత్తమామలతో అవ్వచ్చు, కుటుంబ వ్యక్తులతో అవ్వచ్చు, కొంతకాలం నలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. పిల్లల వల్ల అవ్వచ్చు, నలిగే పరిస్థితులు మేము మాత్రం జీవితంలో ఉంటాయి. అలాగే హెల్త్ విషయంలో కొంతకాలం నలుగుతారు. మానసిక పరమైనటువంటి వైక్లభ్యాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్నాళ్ళు ఆనందంగా ఉంటే కొన్నాళ్ళు విచారం, కొన్నాళ్ళు ఏదో సంతోషం, కొన్నాళ్ళు ఏదో రకమైన దుఃఖం. ఇలాగా రొటేషన్ అవుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. ఆనందపరమైన సంతోషాలు, దుఃఖాలు అనేవి రొటేషన్ అవుతూ ఉంటాయి తప్ప ఒకేలా జీవితం సాగుతూ ఉంటుంది వీళ్ళకి. అలాగే కష్టాలు కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉంటూ ఉంటాయని చెప్పచ్చు. తెలియనటువంటి కష్టాలు, తెలియనటువంటి ఇబ్బందులు వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎన్నైనా వీళ్ళు దైవ బలంతో బయటపడగలుగుతారు. అలాగే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతోటి బ్రహ్మాండమైనటువంటి రిలేషన్ బాగా ఉంటుంది. వీళ్ళు ప్రాపర్టీస్ని వదులుకున్నా పర్వాలేదు కానీ స్నేహాన్ని, కుటుంబాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు వీళ్ళలో చాలా బాగా ఉంటాయి కాబట్టి చాలా మంచి వ్యక్తులు అని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొన్ని విషయాల్లో, అంటే డబ్బుల విషయంలో నష్టాలు, అలాగే కుటుంబ విషయంలో ఇబ్బందులు, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, నమ్మక ద్రోహాలు, మానసిక పరమైనటువంటి వైక్లభ్యం, మెంటల్ టెన్షన్లు, మనోధైర్యం విషయంలో ఇబ్బందులు, తెలియనటువంటి విచారం, ఏదో తెలియని అసంతృప్తి వీళ్ళ విషయాలు ఎక్కువ ఉంటుంటాయి. కాబట్టి వీళ్ళకి జాతకంలో ప్రధానంగా పంచమస్థానము, సప్తమస్థానము, దశమస్థానము బలంగా ఉండాలి. లగ్న బలం బాగుండాలి. దశలు బాగుండాలి. అవి కనుక బాగోలేవనుకోండి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే అవే బాగున్నాయనుకోండి అసలు వీళ్ళని మించిన వాళ్ళే లేరు. అందునే మమ్మల్ని సంప్రదిస్తే డేట్ ఆఫ్ బర్త్ అది చెప్తే మాకు మేము జాతకం చూసి చెప్తాం కాబట్టి, లేదా ఏదైనా దోషాలు పరిహారాలు చెప్తూ ఉంటాం. తద్వారా అందరికి వెళుతూ ఉంటే కనుక వీళ్ళకి ప్రధానమైన జీవితంలో వచ్చే సమస్యలు తప్పించుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే వీళ్ళ జీవితాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. సాధారణంగా ఏ మనిషి జీవితం అయినా సరే తిన్నామా పడుకున్నామా జీవితం అయిపోయిందా అన్నట్టు ఉండకూడదు. ఏదో ఒకటి సాధించాలి. కాబట్టి వీళ్ళకి అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి. కాబట్టి అలాగే పాల వ్యాపారాలు బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. తెలుపు రంగానికి సంబంధించి కదా, పాలు, ధాన్యము, బియ్యము ఇవన్నీ బాగా సూట్ అవుతాయి. పాల ఉత్పత్తులు, పెరుగు, వెన్న, నెయ్యి దీనికి సంబంధించి రిలేటెడ్గా కూడా బాగా సూట్ అవుతాయి. కాబట్టి అవన్నీ వీళ్ళు బాగా చేయొచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఇవి తెలియజేస్తారు. తెలుపు రంగు, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుందమ్మా. వారం వీళ్ళకి సోమవారం బాగా కలిసి వస్తుంది. శివారాధన బాగా కలిసి వస్తుంది. సప్త సోమవారాలు వ్రతం, 16 సోమవారాల వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, సత్యనారాయణ వ్రతం లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. చంద్రశేఖరాష్టకాన్ని బాగా పారాయణ చేయడం, ఈశ్వరారాధన బాగా చేసుకోవడం, సోమవారాలు శివదర్శనాలు చేయడం. రెండోది ప్రతి సోమవారం కూడా కుదిరితే అవకాశం ఉంటే పులిహార తయారు చేయించి దాన్ని శుభ్రంగా ఏ శివాలయంలోకి వెళ్ళి భక్తులకు పంచిపెడుతూ ఉండడం. ఇలాగ అన్నానికి రిలేటెడ్గా ఉండేటటువంటి పరవాన్నాన్ని కానీ, దద్దోజనాన్ని కానీ, ఈ అన్నానికి రిలేటెడ్గా ఉండేటటువంటి వాటిని ప్రసాదాలుగా తయారు చేసి పంచిపెడుతూ ఉన్నట్లయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది ఏదైనా కోరిక తీరినప్పుడు కానీ, లేదా ఉండ్రాళ్ళు తయారు చేసి గణపతికి నైవేద్యం పెట్టి ఏ బుధవారం రోజో 108 ఉండ్రాళ్ళు, 27 ఉండ్రాళ్ళు, 54 ఉండ్రాళ్ళు చక్కగా అవి పంచిపెడుతూ ఉన్నా వాళ్ళకి కోరికలు తీరతాయి, సమస్యలు తీరతాయి. తొందరగా వీళ్ళ లైఫ్లో సక్సెస్ని చూస్తారమ్మా. కలిసి వచ్చే సంఖ్య గురుగారు, వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య చంద్రుడికి సంబంధించింది 3, 5 బాగా కలిసి వస్తాయి. ఓకే. అలాగే గురుగారు, మీరైతే కనుక కర్కాటక రాశి ఆడవాళ్ళ గురించి ఎన్నో విషయాలు అయితే మనకు ఈ వీడియోలో తెలియజేశారు గురుగారు. సో ఇంకా మేమేమైనా మిస్ అయ్యామనిపించింది అంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. దాన్ని బట్టే మేము నెక్స్ట్ వీడియోకి ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే మీకు ఈ దీంట్లో గురుగారు చెప్పిన లక్షణాల్లో ఏవేవి సింక్ అయ్యాయి కూడా తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోకండి. లైక్ చేసి కర్కాటక రాశి స్త్రీలందరికీ కూడా ఈ వీడియో చేరేలాగా షేర్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.